ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రజల్లో తగినంత చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వరరావు అన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 సమావేశం ఆదివారం చెంచుపేటలో జరిగింది. క్లబ్ అధ్యక్షులు జాతీయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ జి త్రినాథ్ పాల్ షుగర్, బీపీ వ్యాధుల గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేడు సమాజంలో షుగర్, బీపీ వ్యాధులతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని చెప్పారు. అలాంటి వారు శరీర తత్వానికి తగిన విధంగా డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. డాక్టర్ త్రినాథ్ పాల్ మాట్లాడుతూ నడక ద్వారా అన్ని రోగాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నియమబద్ధంగా 30 నిమిషాలు నడక సాగించాలని సూచించారు. సమావేశంలో ఆర్ ఆనందరావు, జి మురహరిరావు, జి భుజంగరావు, ప్రసన్నలక్ష్మి, కె పూర్ణచంద్రరావు, రావి సుబ్బారావు, శివనాగేశ్వరరావు, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఈ జనవరి నెల సమావేశం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నాం. ముఖ్యంగా నేడు సమాజంలో షుగరు, బీపీ వ్యాధులతో ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన వాకర్స్ క్లబ్ ద్వారా ప్రతి నెల పట్టణంలో ఉన్నటువంటి నిష్ణాతులైన పలువురు డాక్టర్లను తీసుకొచ్చి హోమియో, అదేవిధంగా ఆయుర్వేదం, మరి బీపీ, షుగర్, కార్డియాలజిస్ట్ అందరినీ తీసుకురావడం జరుగుతుంది 1 by 1. దీని ద్వారా ఒక చక్కని అవగాహన మన క్లబ్ ద్వారా ఈ సమాజానికి పంపించాలనేదే మన క్లబ్ యొక్క ఆశయం. దాని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మన క్లబ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. అందుకని పట్టణంలో పలువురు డాక్టర్లు మనకి సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన చెంచుపేటలోనే ఉన్నటువంటి డాక్టర్ త్రినాథ్ పాల్ గారు, వయసు రీత్యా మరి మన వయసు ఉంటుంది వారికి కూడా, చాలా సీనియర్ వైద్యులు. వారైతే మరి చక్కటి అవగాహన కలిగించగలుగుతారు. అంటే వ్యాధికి తగిన విధంగా మన శరీర తత్వానికి అనుగుణంగా షుగర్ని వినియోగించుకోగలదు మన శరీరం ఆ ఇన్సులిన్ తోటి. కానీ డయాబెటీస్ వల్ల ఏంటంటే డయాబెటీస్లో మనకి మనకు కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, ప్రొడ్యూస్ కాదు. అదే డయాబెటీస్ టైప్ 2 అని. దీనిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. దాని ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. మీరు చూసే ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉండదు. అంటే 7-8 ఏళ్ళకి కూడాను అప్ టు 15 ఏళ్ళ వరకు కూడాను వస్తూనే ఉంటాయి. అందరికీ వస్తూనే ఉంటాయి, చిన్నపిల్లలు కొంతమందికి. దానికి వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఆ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని తయారు చేయలేదు. ఇన్సులిన్ అనేది ఉండదు, అంతే. ఇక మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకటే, మన ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం ఒకటే మార్గం. మనం బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్, ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్